హాయ్ వ్యూయర్స్, మీతో నేను మీ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. మేము మీ ముందుకు కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే విశిష్టమైన పోలిపాడ్యమి కథను తీసుకొచ్చాం. ఈ పవిత్రమైన రోజున దీపాలు వెలిగించి పోలమ్మ కథను వినడం వల్ల అనేక శుభ ఫలితాలు మనం పొందవచ్చన్న నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న పురాణాన్ని తెలుసుకుందాం. ప్రాచీన కాలం నాటి మాట. ఆ కాలమునందు ఒక గ్రామంలో ఒక చాకలిపేట. ఆ పేటలో ఒక చాకలి, నలుగురు కోడళ్ళు నివసించేవారు. ఆ నలుగురు కోడళ్లలో 4వ కోడలి పేరు పోలి. పోలి భక్తురాలు, నిరాడంబరంగా జీవించేది, దేవతలను పూజించేది, ప్రార్థించేది. అది మిగిలిన వారికి గిట్టేది కాదు. అత్త, మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఒకటిగా ఉండేవారు. కార్తీక మాసం వేకువజామునే లేచి స్నానం చేసి గౌరీదేవిని ప్రార్థించేవారు, ధ్యానించేవారు, అక్షతలు శిరస్సును దాల్చేవారు, నదికి వెళ్ళి దీపములు వదిలేవారు, శ్రీ లక్ష్మీనారాయణమూర్తిని ఆరాధించేవారు, అట్టహాసంగా చేసేవారు. కానీ పోలిన మాత్రం ఎక్కడికి రానిచ్చేవారు కాదు. ఇంటి వద్దనే ఉండేది. నూతి దగ్గర స్నానం చేసేది, పెరుగు చిలికిన వెన్నతో దీపం పెట్టేది, హరికి నమస్కరించేది. ఆమె భక్తికి శ్రీహరి ప్రసన్నుడై దేవదూతలను పంపాడు. వారి విమానంలో ఆమెను స్వర్గమునకు తీసుకుని పోయారు. అది కళ్ళారా చూసిన వారందరూ పోలి స్వర్గమునకు పోయినది అని గట్టిగా అరిచారు. ఆ అరుపులు అత్తగారికి, మిగిలిన ముగ్గురు కోడళ్లకు వినపడినవి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. భక్తికి అట్టహాసం కాదు కావాల్సింది, శ్రద్ధ, లక్ష్యం, దీక్ష, పట్టుదల, నిరాడంబరత, నమ్మకం, విశ్వాసం. అందుకే అందరూ పోలి స్వర్గమునకు పోయిన నోము కథ చెప్పుకుని అక్షతలు దాల్చి కథలో చెప్పిన విధంగా కార్తీక మాసమంతా స్నానాలు చేసి దీపాలు పెట్టి లక్ష్మీనారాయణులను పూజ జరుపుకోవాలి. ఇహమందే సుఖం, పరమందు మోక్షం లభిస్తాయి. పోలిపాడ్యమి నవంబర్ 20వ తేదీ 2025 సంవత్సరం గురువారం వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఆ తర్వాత రోజు అంటే నవంబర్ 21వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం నుండి మార్గశిర మాసము ప్రారంభమవుతుంది. కార్తీక అమావాస్య మరుసటి రోజు జరుపుకునేది పోలిపాడ్యమి. ఈ రోజున పితృదేవతలకు మరియు దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం శాస్త్రపూర్వకంగా పుణ్యదాయకం. పోలిపాడ్యమని పోలి స్వర్గము అని కూడా అంటారు. ఈ రోజున స్నానం చేసి దీపం వెలిగించడం, దాన ధర్మాలు చేయడం, భక్తులు భగవంతుని స్మరించడం వల్ల అపార పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అందుకే కార్తీక మాసం అంతా స్నానం చేసి దీపాలు వెలిగించి కుటుంబాలని సౌఖ్యంగా ఉండాలని ఆశిస్తూ మీతో నేను మీ శ్రీనివాస్.